అంతటా యేసు వారితో కూడా గెత్సెమని అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబదయి ఇద్దరు కుమారులను పట్టుకొని పోయి చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే అయినను నా ఇష్ట ప్రకారము కాదు, చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. హల్లెలూయా. ఇక్కడ మనము చూస్తున్నది గెత్సెమనే తోట. ఈ యొక్క గెత్సెమనే తోటను మనము ఆలోచన చేస్తే యేసు ప్రభువు వారు గెత్సెమనే తోటలోనికి వెళ్ళారు. ఇందాక చూసింది ఏం తోట? ఏదెను తోట. ఇప్పుడు ఇది ఏ తోట? గెత్సెమనే తోట. మనం మిగిలిన సువార్తలో చూసుకుంటే అది గెత్సెమనే తోట అని కూడా మనకు క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఈ గెత్సెమనే తోటలోనికి వెళ్ళి యేసు ప్రభువు వారు వేదన చెందుతూ ఉన్నారు. ఇదిగో పేతురును, యోహానును, యాకోబును తీసుకొని వెళ్ళి వారిని అక్కడ ఉండమని చెప్పి మరికొంత దూరము వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదిగో తన యొక్క చెమట రక్త బిందువులుగా మారునంతగా అతడు దుఃఖపడుచు ప్రాణము అతడు మరణమగునంతగా ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు. ఏదేను తోటలో ఒక వేదన, దేవుడు తన వారిని విడిచిపెట్టిన వేదన కనిపిస్తుంది. ఇక్కడ యేసు ప్రభువు వారు గెత్సెమనే తోటలో ఇదిగో మనుష్యుని మానవుని ఒకటిగా చేయటానికి ఆయన వేదన పడుతూ ఉన్నాడు. ఇదిగో దేవుడు తను తాను తగ్గించుకొని కుమారునిగా ఈ లోకానికి వచ్చిన ఆ దేవాది దేవుడే ఇదిగో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కన్నీరు కార్చి ఎందుకు? వేదన దేని కొరకు? ఇదిగో లోక పాపములన్నిటినీ ఆయన మీద మోసుకొని వెళ్ళడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు యోహాను 1:29 కదా. ఇదిగో ఈయన ఒక గొర్రెపిల్లగా లోక పాపమును ఆయన మీద వేసుకొని ఆ గెత్సెమనే తోటలో ఆయన కన్నీరు కార్చి చెమట రక్త బిందువులుగా మారునంతగా, చెమట రక్త బిందువులుగా మారి ఆ యొక్క ప్రాణము పోవునంతగా, మరణమగునంతగా వేదన పడుతూ ఉన్నాడు. ఏదేను తోటలో ఒక వేదన మనం చూచాం. దేవుడు వేదనను పడ్డాడు, మనుష్యుడు వేదన పడ్డాడు అని అక్కడ లేదు కదయ్యా. కొన్ని గ్రంథాలు మన బైబిల్ గ్రంథంలో మరి వాటిని కూర్చలేదు కానీ మనుష్యుడు ఆ ఏదేను తోటలో నుండి బయటకు పంపించబడిన తర్వాతట ఎంతో వేదన చెందాడట. ఎందుకనగా బయట అంత చీకటి, అప్పటిదాకా ఏదేను తోటలో వెలుగు ఉంది. బయట చూస్తే అన్ని ముండ్ల తుప్పలో, అప్పటిదాకా ఏదేను తోటలో చక్కని ఫలవృక్షములు. ఎంతో వేదన చెందాడు అని కొన్ని గ్రంథాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఎంతో వేదన చెందాడు. ఇప్పుడు ఆ వేదనంతటిని యేసు ప్రభువు వారు గెత్సెమనే తోటలో తన మీద వేసుకొని ఇదిగో మానవుడు పొందిన ఆ వేదనను యేసుక్రీస్తు వారు తీసుకొని ఇదిగో మానవుని యొక్క వేదనను తొలగించాలని, మానవుని యొక్క అసమాధానమును తొలగించాలని, మానవుని యొక్క అశాంతిని తొలగించాలని యేసు ప్రభువు వారు ఆ అశాంతిని తన మీద వేసుకొని, ఆ అసమాధానమును తన మీద వేసుకొని, ఆ యొక్క వేదనను తన మీద వేసుకొని ఇదిగో చెమట రక్త బిందువులుగా మారేంత వరకు కూడా పోరాడుతూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. అంటున్నాడు, ప్రభువా ఈ గిన్నె నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించు, అయినను నా చిత్తము కాదయ్యా నీ చిత్తమే. హల్లెలూయా.
మొదటి మానవుడు లేకపోతే మొదటి ఆదాము ఏం చేశాడు? నా చిత్తం కావాలనుకున్నాడు. ఏమిటి ఆయన చిత్తం? నా చిత్తానుసారంగా నేను పండు తినాలనుకున్నాడు. దేవుని యొక్క చిత్తమును ప్రక్కన పెట్టాడు. దేవుని యొక్క చిత్తమును ప్రక్కన పెట్టి అతడును అతని తర్వాత నరులందరికీ పాపమును మరణమును తీసుకొని వస్తే కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు వారు తను దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నాడు. ఆదామేమో తన చిత్తాన్ని జరిగించుకుంటే ఇదిగో కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి నీ చిత్తమే, హల్లెలూయా, నీ చిత్తమే, నీ చిత్త ప్రకారమే నేను ఈ యొక్క గిన్నెలోని త్రాగుతూ ఉన్నానయ్యా, నీ చిత్తమే నెరవేరనివయ్యా అని మన యొక్క పాపములన్నిటినీ ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద వేసుకొని మరణమగునంతగా వేదన 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 చెందాడు. ఒకసారి ఆలోచిస్తావా? ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నామంటే, ఈ రోజున కనీసము మంచి స్థితిలో మంచి సమాధానమును పొందుకున్నాము అంటే ఇదిగో దేవుడు ఆ రోజున నీ అసమాధానాన్ని, నీ అశాంతిని ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. ఇప్పుడు కూడా ఇంకేమైనా అసమాధానాలు ఉన్నాయో హృదయాల్లో? ఇంకా ఏమైనా ఇదిగో అసమాధానం, అశాంతి ఉన్నదా? ఇదిగో నీ కొరకు నా కొరకు ఇదిగో వేదన చెందిన ప్రభువైన యేసుక్రీస్తు మీద నీ యొక్క అసమాధానమును, ఇదిగో నీ యొక్క అశాంతిని, నీ యొక్క వేదనను ఆయన మీద వేయి. ఆయన దానిని ముగించాడు. హల్లెలూయా. ఇంకను నువ్వు దానిని మోయనవసరం లేదు. ఇదిగో తండ్రికి లోబడిన వాడై దానిని సమస్తమును ఆయన దానిని ముగించాడు. హల్లెలూయా. కనుక యేసయ్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మన కొరకు ఎంత వేదన చెందాడో, ఎంత వేదన చెంది ఆ యొక్క సమయంలో తన యొక్క చెమట రక్త బిందువులుగా మారేంత వరకు కూడా ఆయన తాను వేదన చెందాడు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ అంటారు చూసారా? ఇంకొక విషయం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, శిష్యులు మాత్రము అంత వేదన చూసి కూడా ప్రార్థన చేయాలనిపించలేదండి. ఎందుకనో కానీ వారికి అనుకుంటాంలేండి, ఎందుకు శిష్యులు అలా ఉన్నారో అనుకుంటాం. కానీ మనం కూడా అలాంటి పరిస్థితుల్లోంచే ఉంటున్నాం. కొన్ని సందర్భాల్లో మనం కూడా అలాంటి పరిస్థితులనే చూపిస్తూ ఉన్నాం. ప్రభువు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. లోకాసువార్త చదవద్దు కానీ 18:1 వారు విసుగక నిత్యమును ప్రార్థన చేయుచుండవలనని ఒక ఉపమానం చెప్పాడు. ఆయన ఆశ ఏమిటంటే మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయాలి? ఇదిగో మన యొక్క సమస్యల నుండి విడిపించబడటానికి. మనము అక్కడ అంటాడు కదా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోండి అయ్యా. కానీ శిష్యులు చేస్తున్న తప్పునే మనం చేస్తూ ఉన్నామా? శిష్యులు చేస్తున్న తప్పునే మనం మరలా కొనసాగిస్తూ ఉన్నామా? గెత్సెమనే తోట ప్రభువు యొక్క వేదనకు సూచనగా ఉంటే ఇదిగో శిష్యుల యొక్క నిర్లక్ష్యానికి కూడా సూచనగా కనిపిస్తుంది. ఇదిగో కానీ ప్రభువేమో వేదన కలిగి మన కొరకు తన రక్షణ కార్యమును ఆయన జరిగించాడు. హల్లెలూయా. కానీ శిష్యుల వలె మనం మిగిలిపోతున్నామా? కానీ శిష్యులు కనీసం తర్వాత అన్నా రియలైజ్ అయ్యారు, తర్వాత పశ్చాత్తాపడ్డారు. అయ్యో మా ప్రభు మమ్మల్ని ప్రార్థించమని ఎంతగా చెప్పాడో మేము చేయలేకపోయామని చెప్పి ఇదిగో వారు తర్వాత బహుగా ప్రార్థించేవారుగా ఉన్నారు. దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు. పేతురు గారిని గురించి మనం చాలాసార్లు వింటాం. ఆయన వెళుతుంటేనట ఇదిగో రోగముతో ఉన్న వారిని తీసుకొచ్చి దారి ప్రక్కన పడుకోబెట్టారట. ఎందుకు? పేతురు గారి యొక్క నీడ పడితే చాలు స్వస్థత కలుగుతుందని. హల్లెలూయా. అంతగా మార్చబడ్డారే. కేవలము పేతురు, యాకోబు, యోహానులేనా ప్రేమించింది దేవుడు? లేదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు శిష్యులను ఎంతో ప్రేమించానని రాయబడలా. దేవుడు అబ్రహామును, ఇస్సాకు, యాకోబులను ఎంతో ప్రేమించానని రాయలా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. హల్లెలూయా. ఆ ప్రేమించిన వారిలో నీవును నేనును మనమందరమును ఉన్నాం. కనుక శిష్యులు ప్రార్థించినప్పుడు దేవుడు వారి జీవితాల్లో చేసిన కార్యాలను మనము ప్రార్థన చేస్తే దేవుడు చేయడా? చేస్తాడు తప్పనిసరిగా. కానీ మనం ప్రార్థనాలేమితో బాధపడుతున్నాం.
ప్రార్థన లేమితో బాధపడుతున్నాం. ఈ సందర్భంలో నేను చెబుతున్నాను, కనీసం ఒక్క గడి అన్నా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేరా అని శిష్యులతో అంటాడు. ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేరయ్యా, ఒక్క గడి అయినా మేల్కొని ఉండలేరా? నిజమే. కొన్ని సందర్భాల్లో మనం దేనికి సమయాన్ని ఇస్తున్నాం? సుఖానికి సమయాన్ని ఇస్తున్నామా, లేక సుఖించడానికి సమయాన్ని ఇస్తున్నామా, నిర్లక్ష్యానికి సమయం ఇస్తున్నామా, మనం మరొక దానికి మరొక లోక కార్యములకు సమయం ఇస్తున్నామా? కానీ ప్రభు అంటున్నాడు, ఒక్క గడి అయ్యా, ఒక్క గడి నాతో మేల్కొని ఉండలేరా? ప్రతిదినమును ఇది మనసులో పెట్టుకుంటే ప్రతిదినమును ప్రభువుతో కలిసి మనము ప్రార్థన చేయొచ్చు. ప్రభు పాదాల యొద్ద ప్రార్థన చేయవచ్చు. చేస్తే పేతురు నీడ పడితే స్వస్థతలు వచ్చాయి కదా. మరి మనకు కూడా దేవుడు కొన్ని కార్యాలను జరిగించడంటాడా? దేవుడు తన చిత్తానుసారముగా దేవుడు మన జీవితాల్లో కూడా కొన్ని కార్యాలను జరిగిస్తాడు. ఇప్పటికి మన జీవితాల్లో కొన్ని కార్యాలు జరిగించాడు. మనము సాక్షులుగా నిలవబెడితే ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యాన్ని పంచుకోగలరు. ఇదిగో చాలా సాక్ష్యాలను పంచుకోగలరు. రాత్రి భద్రాజుపాలెంలో ఒక కూడిక జరిగితే ఒక ఆవిడ సాక్ష్యం చెబుతుంది, మాకు దేవుడు ఎన్ని మేలు చేశాడో, ఎన్ని మేలు చేశాడు. ఇప్పుడు అవన్నీ చెబితే మనకి సమయం చాలదు అంటుంది. హల్లెలూయా. నిజమే, దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో మేలు చేశాడు. శిష్యులకు కూడా దేవుడు మేలు చేశాడు, చాలా కార్యాలు చూపించాడు. కానీ ఆ సందర్భంలో ఎందుకో నిర్లక్ష్యంగా ఉన్నాడు. కానీ మనము ఆ నిర్లక్ష్యాన్ని కొనసాగించడానికి వీలు లేదు. సరే, ముందుకు వెళ్ళిపోదాం, సమయం లేదు. గెత్సెమనే తోటలో దేవుడు వేదనను పొందుకొని ఇదిగో తర్వాత సిలువకు వెళ్ళాడు. సిలువలో తన యొక్క ఆఖరి రక్త బిందువు వరకు కార్చాడు. తర్వాత ఆయన తన ప్రాణమును తన ఇష్టానుసారముగా ఇదిగో తండ్రి నీ చేతికి నా ప్రాణమును అప్పగించుచున్నాను అన్నాడు. హల్లెలూయా. నా ప్రాణమును ఎవరూ తీయలేరు, దానిని నేనే, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను అంటాడు. హల్లెలూయా. ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరి కొరకు? మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన యోహాను సువార్త 19వ అధ్యాయం 41వ వచనానికి రండి. తన ప్రాణమును పెట్టిన తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను, ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. హల్లెలూయా. మూడవ తోట. ఈ మూడవ తోటకు పేరు రాయబడలేదు, కానీ ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆయనను సిలువ వేసిన స్థలం ఏదంటే ఇదిగోండి 17వ వచనంలో కనిపిస్తుంది. ఇదిగో సిలువను మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అనగా గొల్గొతా నొద్ద ఒక తోట ఉందట. ఇదిగో ఏదేను తోటను చూచాం. దేవుడు మనుషునికి దూరం అయిపోయాడు, మనుషుడు దేవునికి దూరం అయిపోయాడు. గెత్సెమనే తోటను చూచాం. గెత్సెమనే తోటలో మనుషుని దేవునిని ఒకటి చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వేదన చెందారు. ఆ వేదనల తర్వాత ఆఖరి భాగము ఇదిగో సిలువలో ఆయన వేలాడాడు. అక్కడ కూడా ఒక తోట ఉన్నదట. దాని పేరు రాయలేదు, కానీ మన యొక్క సౌలభ్యం కోసం గొల్గొతా తోట అనుకుందాం కొద్దిసేపు, లేకపోతే గొల్గొతా మీద ఉన్న తోట అని అనుకుందాం, లేక గొల్గొతా దగ్గర ఉన్న తోట అనుకుందాం. కొద్దిసేపు ఎవరో అపార్థం చేసుకోవద్దు, కానీ గొల్గొతా తోట అని అనుకుందాం కొద్దిసేపు, ఎందుకంటే పేరు రాయబడలా. ఇదిగో ఈ గొల్గొతా వద్ద ఉన్న ఈ తోటలో యేసుక్రీస్తు వారు ఇదిగో సమాధి చేయబడ్డారు. యేసుక్రీస్తు వారు చేసిన రక్షణ కార్యంలో ప్రధానమైనవి 3 ఘట్టాలు. ఏమిటంటే, మొదటిది తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకమునకు రావడం ఒక ఘట్టమైతే, ఆయన ఈ లోకమునకు రావటంతోనే రక్షణ కార్యం ముగించబడలేదు. రెండవ ఘట్టం ఏమిటంటే యేసుక్రీస్తు వారు సిలువ త్యాగము. రెండవ ఘట్టం ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ఘట్టము. ఈ యొక్క సిలువ వేయబడనదే రక్షణ లేదు. ఆయన కేవలము పుట్టడం వలన రక్షణ
కార్యము సంపూర్తి కాలేదు, సిలువ వేయబడుట వలన సంపూర్తి కాలేదు. కానీ మూడవ ఘట్టము కూడా ఉన్నది, సంపూర్ణము చేసిన ఘట్టము ఏమిటంటే, ఇదిగో ఆ యొక్క గొల్గొతా తోటలో ఆయన సమాధి చేయబడి తిరిగి ఆ సమాధి నుండి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. ఇదిగో మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం త్వరగా చూద్దాం రండి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభువు పండుకున్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయనను మృతులో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. హల్లెలూయా. మూడవ తోట, ఆ గొల్గొతా వద్దనున్న మూడవ తోట దేనికి సాక్ష్యంగా నిలవబడిందంటే, ఇదిగో ప్రభువైన యేసు క్రీస్తు వారు తిరిగి లేచి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో లోకం కూడా యేసు ప్రభు వారి మీద నిందలు వేస్తా ఉన్నది. ఏంటో తెలుసా? ఇదిగో ఆయన కన్యకకు జన్మించాడట అని వ్యంగ్యంగా మాట్లాడుతుంది. రెండవది, ఈయన 3 మేకులను పీక్కోలేకపోయాడని తేలిగ్గా మాట్లాడుతుంది. ఇదిగో ఆయనను కొరడాలతో కొట్టారు అని ఆయన రక్షించుకోలేకపోయాడు అని మాట్లాడుతుంది, వ్యంగ్యంగా మాట్లాడుతుంది. కానీ ఈ 3వ మాట గురించి ఎవడ నోరెత్తడు? ఏమిటి 3వ మాట? చెప్పరే? మనం కాదు, లోకం విమర్శించేవాడు చెప్పడే. ఆయన తిరిగి లేచాడని చెప్పడే. ఆయన మరణించాడు, కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, అట్టా కొట్టబడ్డాడు, ఇట్టా కొట్టబడ్డాడు, మేకులు కొట్టించుకున్నాడు, అది కొట్టించుకున్నాడు, ఇది కొట్టించుకున్నాడు అంటున్నాడు. ఆయన మరణమును నుండి తిరిగి లేచాడు. హల్లెలూయా. మరణమును గెలిచి తిరిగి లేచాడు. ఇక్కడ నోరు పడిపోతుంది. ఎవరయ్యే విమర్శకులు మా నోళ్ళు కూడా నోరు పడిపోతుంది. మాట్లాడడానికి ఏమీ లేదు. ఏ మనుషుడు తిరిగి లేచాడు? చరిత్రలో ఎవడు తిరిగి లేచాడు? ఏ ఒక్క మహానుభావుడు తిరిగి లేచాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప. హల్లెలూయా. ఆ సాక్ష్యం ఆయనకు తప్ప మరి ఎవరికి లేదు. హల్లెలూయా. ఇదిగో ఈ నరుడు తిరిగి లేచాడు. ఏ నరుడు? ప్రభువైన యేసుక్రీస్తు అను నరుడు, నరావతారి అయి ఉన్న ఈ నరుడు తిరిగి లేచాడు. యేసు ప్రభు వారి గురించి సంపూర్ణమైన నరుడును, సంపూర్ణమైన దేవుడును ఆయన. హల్లెలూయా. ఈ నరుడు తిరిగి లేచి మిగిలిన నరులందరికీ జీవమును దయచేశాడు. హల్లెలూయా. ఇదిగో మొదటి మానవుడు మరణాన్ని తీసుకొని వస్తే కడపటి ఆదాముగా పిలువబడిన ఈ నరుడు మరణించిన దానిని తిరిగి లేపాడు ఆయన. హల్లెలూయా. ఆయనను నమ్మిన మనకు కూడా మరణము నుండి జీవములోనికి మనం ఎత్తబడుతూ ఉన్నాం. హల్లెలూయా. చాలా వచనాలు ఉన్నాయి. మనం ఎన్ని చదవలేం. కానీ ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? నీ విజయం ఎక్కడ అని ఆయన మరణపు ముళ్ళును విరిచివేశాడు. హల్లెలూయా. ఆ జీవము మరణమును మృంగివేసింది. చదవద్దులేండి. 1 కొరింథీ 15:55 ఉంటుంది. హోషేయ 13:14 కూడా ఉంటుంది ఈ మాటలో. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? హల్లెలూయా. కనుక మన కొరకు ఆయన చేసిన రక్షణ కార్యాన్ని చూచారు కదా. మొదటి తోట ఏమని చెప్పాను? ఏదెను తోట. ఇది దేనికి సూచనగా ఉంది? దేవుని యొద్ద నుండి తొలగిపోవడానికి, పాపానికి, అవిధేయతకు, వేదనకు సూచనగా ఉంటే, ఇదిగో ఆ వేదనను యేసు ప్రభువు వారు గెత్సెమనే తోటలో తన మీద వేసుకొని, మనము పొందుకొనవలసిన ఆ వేదనను ఆయన మీద వేసుకొని, చెమట రక్త బిందువులుగా కారునంతగా ఆయన వేదన చెంది ఆయన శాంతిని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని చెప్పి ఆయన మనకు శాంతిని అనుగ్రహించాడు.
అంతేకాకుండా గెత్సెమనే తోటలో వేదన చెందాడు. ఇదిగో ఆ గొల్గొతా తోటలో, ఆ యొక్క 3వ తోటలో మరణమును మృంగి విజయుడై తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆ నరుడు మరణమును మృంగి మిగిలిన నరులైన మనందరికీ కూడా మరణము మీద విజయమును దయచేశాడు ఆయన. హల్లెలూయా. మనము ఆయనతో కూడా లేపబడిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అంటాడు 2 తిమోతిలో. హల్లెలూయా. నీవు నేను ఏలేవాళ్ళం ఆలోచిస్తావా? గెత్సెమనే తోటలో శిష్యులు ఇదిగో మొదట నిర్లక్ష్యంగా ఉన్నారు, కానీ తర్వాత ప్రార్థన చేశారు. ఇదిగో మొదట దేవుని వెంబడించలేకపోయారు, కానీ తర్వాత వెంబడించారు. ఇదిగో యేసు ప్రభు వారు తిరిగి లేచి ఉన్నారు. నమ్ముచున్న నీవు నేను ఇప్పుడు ఎవరిని వెంబడించాలి? యేసు ప్రభు వారిని సరి అయిన మార్గంలో వెంబడించాలి. యేసు ప్రభు వారు ఎంతగా మొత్తుకున్నాడో, ఎంతగా బ్రతిమలాడు. ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేద్దాం రండి. ఇదిగో ప్రభు బల్లలో కూడా మనం పాల్గొంటాము. 3 తోటలను గురించి మనం ప్రత్యేకంగా విన్నాం. ఇదిగో మొదటి తోట అవిధేయతకు సూచనగా ఉంది. 2వ తోట మనము చేసిన అవిధేయత వలన ఆయన పొందుకున్న వేదనకు సూచనగా ఉన్నది. 3వది మరణము. 3వ తోట మరణము మృంగివేయబడిన తోట. హల్లెలూయా. కనుక ప్రార్థన చేద్దాం రండి. ప్రభువా, నన్ను కూడా లేవనెత్తునాయనా. అయ్యా, మరణమును మృంగివేసిన దేవుడవనాయనా. అయ్యా ప్రభువా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అన్నావు ప్రభువా. అయ్యా, నిన్ను నమ్ముచున్నాం. మమ్మలను కూడా విజయములోనికి నడిపించునాయన. అయ్యా, జీవములోనికి నడిపించునాయన. శిష్యులు గెత్సెమనే తోటలో నిర్లక్ష్యంగా ఉన్నారు ప్రభువా. మేము అలాగూ నిర్లక్ష్యంగా ఉండడానికి వీలు లేదు నాయన. కనికరించు ప్రభువా, కనికరించు నాయన. అయ్యా, నీ యొద్దకు వస్తున్నాం ప్రభువా. నీతో కూడా మేము లేపబడే వారంగా ఉండడు సహాయం దయచే ప్రభువా. నీతో కూడా లేపబడి ఏలువారముగా ఉండడు సహాయం దయచేయండి ప్రభువా. ఆ 3వ తోటలో మీరు లేచి ఉన్నారు ప్రభువా. మేము కూడా ఆ 3వ తోటలో నీతో పాటు ఏకీభవించి తిరిగి లేచుటకు సహాయం దయచేయండి ప్రభువా అని చిన్న ప్రార్థన చేయండి. ఏకీభవించండి. సర్వ సృష్టికి ఆధారానికి అడుగుతున్న ప్రభువా, మహోన్నతుడు తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలు నాయన. అయ్యా ప్రభువా తండ్రి, 3 తోటలను గురించి ప్రత్యేకమైన వర్తమానాన్ని విన్నాం ప్రభువా. అయ్యా, ఏదేను తోటనైనా అవిధేయతకునైనా అది నైనా ప్రతీకగా ఉన్నది ప్రభువా. కానీ గెత్సెమనే తోటలోనైనా మీరు నాయనా ఆ అవిధేయత వలన వచ్చిన వేదనను మీరు భరించి, ఆ అవిధేయత వలన వచ్చిన అశాంతిని, అసమాధానమును మీరు భరించి, మేము కార్చవలసిన రక్తమును మీరు కార్చిన ఆయన మీ యొక్క శాంతిని మాకు అనుగ్రహించారు ప్రభువా. అయ్యా, 3వ తోటలోనైనా మరణమును మీరు మృంగివేసి ఉన్నారు ప్రభువా. అయ్యా ప్రభువా, మీలో ఉన్న జీవాధిపతివైన దేవా, మీరు మరణమును మృంగివేసి ఉన్నారు ప్రభువా. అయ్యా ప్రభువా, మా మీద ఏలుబడి చేయుచున్న మరణమును, 2వ మరణమును, నరక మరణమును తొలగించమని మిమ్మల్ని వేడుకొంచున్నాం ప్రభువా. మీరు ఇప్పటికి మాకు రక్షణను అనుగ్రహించారు ప్రభువా. ఆ రక్షణను చివరి వరకు కాపాడుకొని ఆయన నీతో కలిసి సదాకాలమునైనా ఆ మహిమలోకములో ఆనందించు భాగ్యమును మాకు దయచేయమని, అప్పటి వరకు నీ మార్గంలో నడుచుటకును అయ్యా బల్ల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. ఏమైనా లోపములు ఉన్న ఎడల, ఏవైనా తండ్రి చిన్న అయ్యా ప్రభు అవిధేయతలు ఉన్న ఎడల వాటన్నిటి నుండి విడిపించి యోగ్యులుగా చేసిన ఆయన వారిని మీతో పాటు కలిసి భోజనము చేయనిమ్మని అయ్యా తండ్రి, తద్వారా ఆశీర్వాదములు పొందుకొనిమ్మని తండ్రి, మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నామని అయ్యా. ప్రతి అవిధేయతను, ప్రతి పాపమును, ప్రతి ఒక్క అయ్యా తండ్రి శాపమును, లోపమును కడిగివేసి కొట్టివేయమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు.